భరద్వాజ గారు ఒక ఇంట్రెస్టింగ్ వార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్లోకి వచ్చారు. షూటింగ్ స్టార్ట్ అయింది. అవును. అదొకటి. దాని తర్వాత ఆయన రూపం పైన, అవును. ఫిజికల్ అపీరెన్స్ పైన కూడా వార్త నడుస్తుంది. అదే ఆయన ఓపెన్గా మొన్న హెయిర్ స్టైలిస్ట్ సలూన్ ఇనాగ్రేషన్కి వచ్చాడు ఆయన. ఆ ఫోటోలు ప్లస్ నిన్న ఉస్తాద్ భగత్ సింగ్లో పోలీస్ గెటప్లో ఉన్నారు కదా, అవును. ఆ ఫోటోలు రెండు కలిపి కంపేర్ చేస్తూ కుంభమేళ అప్పుడు ఆయన అక్కడ షర్ట్ తీసి స్నానం చేయటం, ఆ ఫోటోలు, దాని మీద చాలా ట్రోల్ జరిగింది అప్పుడు. అంటే ఈయన నెమ్మదిగా ఇదేమిటి ఇలా షేప్ అవుట్ అయిపోతున్నాడు అన్న టోన్లో మాట్లాడారు. అప్పటికి 2 సినిమాలు ఆయన మీద ఉన్నాయి. అంటే ఓజీ కంప్లీట్ చేయాల్సినటువంటి బాధ్యత ఒకటి ఉంది ఆయనకి. అప్పుడు హరిహర వీరమల్లులో 2-3 యాక్షన్ సీక్వెన్స్లు ఏవో ఉన్నాయని చెప్తూ వస్తున్నారు ఆ టైంకి. ఈ టైంలో ఈయన బాడీ ఏమిటి ఇలా ఉంది అనేది విపరీతంగా చర్చ జరిగింది. అలాగే 3-4 సందర్భాల్లో ఆయన ఒకసారి క్యాబినెట్ మీటింగ్లో ఫీవర్తో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కనిపించటం, అటెండ్ అవ్వకుండా వెళ్ళిపోయారు. ఇలాంటివి 2-3 ఆయన ఆరోగ్యం మీద కూడా రకరకాల చర్చలు జరిగినాయి బయట. సో వీటన్నిటికీ సమాధానం చెప్పడం కోసం అని కాదు కానీ ఆయన తన్ని తాను తిరిగి ఫిట్గా నిలబెట్టుకోవాల్సినటువంటి సందర్భం ఒకటి ఉంది. ఆయనే చెప్పుకున్నట్టుగా నాకు ప్రధానమైనటువంటి ఆదాయ వనరు సినిమానే అని చెప్పుకున్నాడు ఆయన. ఇప్పుడు యాక్టివ్గా సినిమాలు చేసేటువంటి మూడ్లో కూడా కనిపిస్తున్నాడు ఆయన. ఉస్తాద్ భగత్ సింగ్ అసలు సినిమా ఇప్పుడు ఉండకపోవచ్చేమో అని అనుకున్నాం అందరం. ఏది ఈ 2 సినిమాలు కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే చాలు అని అనుకున్న సందర్భంలో అది కంప్లీట్ చేయడంతో పాటు ఇప్పుడు ఈ సినిమా మొదలుపెట్టారు. మొదలుపెట్టి దీన్ని వేగంగా కంప్లీట్ చేసే మూడ్లో ఉన్నాడు ఆయన. గ్యాప్ ఇవ్వటం వలన ఏమవుతుందంటే మళ్ళీ తేడాలు వచ్చేస్తాయి. ఆ తేడా రాకుండా తన పోర్షన్ వరకు కంప్లీట్ చేసేసి వాళ్ళని పంపించేస్తే మిగిలిన గొడవ ఏదో వాళ్ళు పడతారు సినిమా రిలీజ్కి సంబంధించి. అందుకని తన మీద లేకుండా తను ఇన్వాల్వ్మెంట్ వలన సినిమా డిలే అవుతోంది అనేది ఆల్రెడీ ఆ 2 సినిమాలకి భరించాడు ఆయన, హరిహర వీరమల్లుకి, ఓజీకి. ఇప్పుడు అలాంటి కండిషన్ ఈ సినిమాకి రాకూడదు అనే ఉద్దేశంతో తన్ని తాను టోటల్గా ప్రజలు ఇంతకుముందు ఎలా చూశారో అలాగే ఉండేలాగా 10 కేజీల వరకు తగ్గారట ఇప్పుడు. తగ్గటము, దానికోసం చాలా కసరత్తులు చేశాడు ఆయన. అలాగే ఆహారానికి సంబంధించినటువంటి రకరకాల అదుపాజ్ఞలు, వీటన్నిటి నేపథ్యంలో ఆయన తన బాడీని తను తిరిగి కంట్రోల్లోకి తీసుకొచ్చేసాడు. అదే 1 మీల్ అంటే చాలా మితాహారం తీసుకుని ముందుకు వెళ్ళటం. ఈ మితాహార పథకం అనేది వర్కౌట్ అయింది. ఆయన వర్కౌట్స్ కూడా వర్కౌట్ అయినాయి అనేది మనకు ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఆ రోజు ఆ ఓపెనింగ్కి వచ్చేటప్పుడు ఆయన చాలా ఎనర్జెటిక్గా కనిపించాడు. అవును. ఆ టీషర్ట్లో ఆయన అలా వస్తుంటే పాత రోజుల్లో పవన్ కళ్యాణ్ అంటే తమ్ముడు ఆ రోజుల్లో ఎంత యాక్టివ్గా ఉన్నాడో అంత యాక్టివిటీ కనిపించింది. అలాగే హరిహర వీరమల్లుకు సంబంధించి కూడా నిజానికి దానిలో చాలా మార్షల్ ఆర్ట్స్ షార్ట్స్ ఉన్నాయి. ఆయన ట్రైన్ అయ్యాడు. అయితే అదంతా అప్పుడు ఏది ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి కసరత్తు అది. ఆ తర్వాత ఎప్పుడైతే ఆయన బాధ్యతల్లోకి వెళ్ళిపోయాడో దాని తాలూకా ప్రెజరు, ఆయన ఇతర వర్కౌట్స్ చేయడానికి టైం దొరకపోవడం, దాంతో ఆయనకే తెలియకుండా ఆయన అలా షేప్ అవుట్ అవుతూ వచ్చాడు. ఇప్పుడు తిరిగి తాను ఒక సినిమా నటుడిగా తను తాను ఐడెంటిఫై చేసుకుని ప్రజలు తను ఎలా చూడదలుచుకుంటున్నారో అలా కనిపించేందుకు కష్టపడ్డాడు. ఆ కష్టం కనిపించింది. ఇప్పుడు ఆ గెటప్లో కూడా అది కనిపించింది. అంటే ఎక్కడా కూడా ఇబ్బందికరంగా లేదు అది. ఆ రోజున ఆ గెటప్లో గబ్బర్ సింగ్ ఎలా చూశారో అలాగే ఈ గెటప్ కనెక్ట్ అయింది వెంటనే. అవును. ఇప్పుడు అది చేస్తుంది కూడా ఇప్పుడు హరిశంకర్ నాకు తెలిసి గబ్బర్ సింగ్ ఎంత ఎనర్జెటిక్గా చేసాడు అంతే. ఇది అదే ఫార్ములా వర్కౌట్ అయ్యేలా. అంటే గబ్బర్ సింగ్ సినిమా కూడా ఎటువంటి అంచనాలు లేకుండా పవన్ కళ్యాణ్ మార్కెట్ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా పంజా లాంటి సినిమాలు దొరికినటువంటి టైంలో ఆ సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇమేజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆ మ్యాజిక్ వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంటే దానికోసం తాను డెడికేట్ చేసుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కూడా. కాకి డ్రెస్ కలిసి వచ్చింది. కాకి డ్రెస్ కలిసి వచ్చింది. అలాగే హరీష్ శంకర్ కలిసి వచ్చాడు. వీటితో పాటు తన్ని తాను తిరిగి ఆడియన్స్కి కనెక్ట్ చేసుకోవాలి ఒక మాస్ క్యారెక్టర్తో అని అనుకుంటున్నాడు ఆయన. అది వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఓకే. తను సీన్ డిజైన్ చేసేటువంటి పద్ధతి అవి మనకి ఆల్రెడీ తెలుసు.
అవును, గ్లిమ్స్ రిలీజ్ చేశారుగా, ఎంత పవర్ఫుల్ డైలాగులు ఏంటో అని. అవును. అంటే రెండోది యాక్చువల్గా ముందు అనుకున్న పద్ధతి ప్రకారం అది ఎలక్షన్ సినిమా అని కూడా ఒక ప్రచారం జరిగింది. ఎన్నికల కంటే చాలా ముందు కమిట్ అయ్యారు. అది కమిట్ అయ్యారు, వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారు. ఈయన ఎలక్షన్లో వాడేసినటువంటి డబ్బుల్లో ఆ లెక్క కూడా వచ్చింది. అంటే సినిమా తప్ప నాకు వేరే ఆదాయ వనరు లేదని చెప్పుకుంటున్నాడు ఆయన ఇప్పటికీ. అంతేగా. పార్టీని నడిపించాలన్నా లేకపోతే తన జీవితం ముందుకెళ్లాలన్నా సినిమానే ఆదాయం అని చెప్తున్నాడు. ఆ ప్రకారం ఈ సినిమా చాలా ముందుగా మొదలైంది. ఈ కథ ఎలక్షన్ని టార్గెట్ చేస్తూ వచ్చేటువంటి సినిమా కంటే ఎన్టీ రామారావు ఎలాగైతే ఆ రోజుల్లో నా దేశం సినిమా ద్వారా కాంగ్రెస్ పార్టీని ఎండగడుతూ తాను వెళ్ళలేని ఏరియాలకు ఆ సినిమా ద్వారా తన సిద్ధాంతాన్ని తీసుకెళ్లే ప్రయత్నం ఒకటి చేశాడు ఆయన. అలాంటి ప్రయత్నం ఈ ఉస్తాద్ భగత్ సింగ్ ద్వారా చేయబోతున్నాడు పవన్ కళ్యాణ్ అని అప్పుడు ప్రచారం జరిగింది. కానీ సినిమా లేదు, ఆగిపోయింది. అసలు సినిమా ఉంటుందా లేదా అనేటువంటి ఒక సందిగ్ధావస్థలో ఉన్న టైంలో ఆయన మళ్ళీ తన్ని తాను యాక్టివ్ చేసుకుని దానికి ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమాలోకి వచ్చేసాడు. వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అభిమానులకి పండగ. హరిహర వీరమల్లు రిలీజు, దీని తాలూకా ఇబ్బంది ఇవన్నీ కూడా ఇప్పుడు పక్క వెళ్ళిపోయినాయి. ఆ సినిమా వచ్చే టైంలో వస్తుంది, దాంతో ఇప్పుడు ప్రమేయం లేదు. పవన్ కళ్యాణ్ యాక్టివేట్ అయిపోయాడు, మళ్ళీ పూర్తి స్థాయిలో పాత చరిష్మాతో ఎనర్జీతో ఇప్పుడు మళ్ళీ తెర మీద కనిపించబోతున్నాడు అనేది ఇప్పుడు వాళ్ళని సెలబ్రేటివ్ మూడ్లోకి తీసుకెళ్ళిపోయింది అభిమానుల్ని అలాగే ఇండస్ట్రీని కూడా. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ ఒక రకంగా తన్ని తాను రిక్రియేట్ చేసుకున్నాడు. ఆయన రిక్రియేట్ చేసుకున్నాడు, పెద్ద సినిమాలకి మళ్ళీ తను సిద్ధం అవుతున్నాడు. ఈ ఎలక్షన్ వచ్చేలోపు ఇంకొక ప్రాజెక్ట్ చేసినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు ఇప్పుడున్నటువంటి మూడ్లో. ఇదే పద్ధతిలో నడవాలి ఆయన. అంటే తన పోర్షన్ వరకు యుద్ధ ప్రాతిపదిక మీద కంప్లీట్ చేసేసి మిగిలిన సినిమాని వాళ్ళకు వదిలేస్తే ఈ సినిమా చేసుకోవచ్చు. అది ఇది మేనేజ్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళటమే. ముఖ్యమంత్రి హోదాలో సినిమా చేసినటువంటి ఒక నటుడిని చూసున్నాం మనం ఆల్రెడీ. కాబట్టి ఈయన ఆ పద్ధతిలో ముందుకెళ్ళటం తప్పేం కాదు. ఒక్క ఎంజీఆర్ మాత్రమే తను సీట్లో కూర్చున్న తర్వాత ఇంక సినిమాలు క్లోజ్ చేసేసాడు. రామారావు గారు ఎప్పుడూ క్లోజ్ చేయలేదు, సినిమా విండో అలా తెరిచే ఉంచాడు. అలా పవన్ కళ్యాణ్ కూడా సినిమా విండో తెరిచే ఉంచాలని చెప్పి అభిమానులు కోరుకుంటున్నారు.